ఫీల్ అవుతున్నారా? అంటే చాలా నీరసం వచ్చేస్తుంది. ప్రతిరోజు వర్క్ లోడ్ ఎక్కువైపోయి, ఆలోచనలు ఎక్కువైపోయి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్ట్రెస్సు, వర్కు ఇయన్నీ. ప్లస్ పెయిను, మ వాతం నొప్పులు, మజిల్స్ చాలా మందికి మజిల్ క్రాంప్స్ వస్తా ఉంటాయి. ఒళ్ళు నొప్పులొస్తా ఉంటాయి. మజిల్ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటది. మోకాళ్ళలో నొప్పులొస్తా ఉంటాయి. అలాగా ఎవరైనా సరే మీరు బాధపడుతున్నారా? లేకపోతే ఎవరైనా బాధపడుతున్నారా? జెంట్స్ అయినా, లేడీస్ అయినా స్ట్రెస్ అనేది ఒక మన లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే చెప్పాను కదా! ఎప్పుడు అంటే పెరిగే రేట్లని బట్టి మన ఇన్‌కమ్ గూడా పెరగాలి. రేట్లు పెరుగుతున్నాయి గానీ ఇన్‌కమ్ పెరగట్ల. అలాంటప్పుడేంటే డబ్బు సంపాదన అనే ఒక థాట్‌లో మన రియల్ లైఫ్ కూడా మర్చిపోయి తింటున్నామా? ఉంటున్నామా? ఎలాగా మనం ఎప్పుడు అంటే రోజులు గూడా మర్చిపోతా ఉంటారనమాట. ఈ నెల ఎళ్ళిపోయిందా అని అనుకో 30 రోజులు గూడా మనకు తెలియకోకుండానే 30 రోజులు ఎళ్ళిపోయినియి. అప్పుడే ఈ నెల ఎళ్ళిపోయిందా అని అనుకుంటాం. సంవత్సరాలు గూడా అలాగే అనిపిస్తా ఉంటది. ఎందుకంటే పనిలో పడి మనకు మనం గురించి ఆలోచించుకోలేకపోవటం గూడా. అలాంటోళ్ళకి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు. అలాగా మీకు ఎవరన్నా మీకు తారసపడినా, మన ఇంట్లో ఎవరన్నా ఉన్నా సరే అశ్వగంధ మీరు ఇవ్వచ్చు. అశ్వగంధ అంటే ఏంటంటే ఆహ్, కొరియన్ అంటే ఔట్ ఆఫ్ కంట్రీ మీకు తెలిసే ఉంటది. కొరియన్ అంటే సౌత్ కొరియన్ అంటే మీరు మ్యాప్‌లో చూడొచ్చు సౌత్ కొరియన్ అని. అక్కడ అక్కడ ప్రతి చైనా వాళ్ళు, కొరియన్ వాళ్ళు వాళ్ళ ఫేసులు చాలా గ్లాసీ స్కిన్ అంటారు. ఫేస్ మీద మచ్చలు గాని, ముడతలు గాని, పొక్కులు గాని ఏమి కనపడవు. 50 సంవత్సరాలోళ్ళు గూడా 20 సంవత్సరాలోళ్ళకి కనపడతారు. 100 సంవత్సరాలోళ్ళు 30 సంవత్సరాలోళ్ళకి కనపడతారు. 35, 40 సంవత్సరాలోళ్ళకి కనపడతారు. వాళ్ళకి ఏజ్ అనేది లుక్ అనేదే కనపడదు ఆళ్ళకి. ఎందుకు అనంటే వాళ్ళెక్కువగా ఏంటంటే వేర్లు, దుంపలు, చెట్లు, ఆకులు అన్నీ ఆయుర్వేదం మీదే ఆధారపడి ఉంటారు వాళ్ళు. ప్రతీదీ ఆయుర్వేదికేనే. ఎక్కువ బాయిల్డ్ గూడా చేయరు. ఎక్కువ ఫ్రైలు చేయరు. బాయిల్డ్ చేసి తింటా ఉంటారు వాళ్ళు. అలాంటోళ్ళు అక్కడ రెడ్ కొరియన్ జిన్సింగ్ అని ఒక వేరుంటది. ఒక చెట్టు వేరుకి దుంపలుంటాయి. ఆ దుంప వయసు పెరిగే కొలిది రేటు పెరుగుతది. 6 సంవత్సరాలు పెరిగితే ఒక రేటుంటది. 10 సంవత్సరాలైతే ఒక రేటుంటది. లక్షల కోట్ల మీద ఉంటది ఆ దుంప రేటు. రెడ్ కొరియన్ జిన్సింగ్ అంటే. అది ఆ దుంప రెడ్ కొరియన్ జిన్సింగ్ దుంప చిన్న టాబ్లెట్స్ 60 టాబ్లెట్‌లు బయట 5,000, 10,000 రూపాయలకి దొరుకుతాయి. శనగబద్దంతుంటాయి. అయ్యే టాబ్లెట్స్ మనకి 2,000కి ఇక్కడ దొరుకుతది. రూ. 2,370 ఎంతో ఉంది ఎంఆర్‌పీ రేట్. రెడ్ కొరియన్ జిన్సింగ్ అంటారు. ఓవరాల్ హెల్త్‌కి ఫేస్‌లో అందం రావాలన్నా, జుట్టు పెరగాలన్నా, కళ్ళలో ప్రాబ్లమ్ పోవాలన్నా, ఇన్‌స్టంట్ ఎనర్జీ రావాలన్నా సరే, ఓకే. మొగోళ్ళల్లో మొ మొ అంటే జెంట్స్‌కి ఇన్‌స్టంట్ ఎనర్జీ కావాలంటారు. వాళ్ళకన్నా సరే, పిల్లలకు పుట్టనోళ్ళకి కూడా అదే సజెస్ట్ చేస్తారు. ఓవరాల్ హెల్త్‌కి ఇస్తారనమాట. 60 టాబ్లెట్స్ మన దగ్గరుంది. రూ. 2,370 ఔట్ ఆఫ్ కంట్రీ నుంచి తీసుకొచ్చారు మనకది. అది బయట అయ్యే టాబ్లెట్‌లు బయటొచ్చి 10,000, 15,000 అలా ఉంటాయి బయట. 6 ఇయర్స్ ఓల్డ్ టాబ్లెట్స్ మన దగ్గర. అదే ఆ టాబ్లెట్స్ 15 ఇయర్స్ ఓల్డ్ అయితే అది లక్షల్లో ఉంటాయి ఆ టాబ్లెట్స్ రేట్లు. అలాగా ఆ దుంపకి చాలా రేటు. ఆ దుంప కూరలొండుకొని తింటారు వాళ్ళు. ఆ పచ్చి దుంపలు తినేస్తారాళ్ళు. అందుకనే వాళ్ళ స్కిన్ చాలా అందంగా ఉంటది. కొరియనోళ్ళ స్కిన్ను చాలా గ్లాసీ స్కిన్ అంటారు. అక్కడి నుంచి మనకి చాలా మాస్కులు అలాంటి చాలా చాలా మనకి ఇంపోర్ట్ అవుతా ఉంటాయి మనకి. ఓకే. అయితే రెడ్ కొరియన్ జిన్సింగు అంత రేటు పెట్టి మనోళ్ళు కొనుక్కోలేరు కదా! కొంతమంది అంటే రెడ్ కొరియన్ జిన్సింగ్ ఆ దుంప గురించి తెలిసినోళ్ళు, ఆ వాల్యూ తెలిసినోళ్ళు ఖచ్చితంగా రేటు చాలా తక్కువ. ఇంత తక్కువ రేట్‌లో ఇక్కడ దొరుకుతున్నాయి ఒరిజినల్ ప్రొడక్ట్స్ అంటే కంపల్సరీ కొనుక్కోవడానికి చాలా మందొస్తారు. మన దగ్గర డాక్టర్సే కొనుక్కుంటారు. ఎంబీబీఎస్ డాక్టర్సే పేషెంట్స్ చూస్తానికి మాకు ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ కావాలి కదమ్మా! మాకు రెడ్ కొరియన్ జిన్సింగ్ మాకు కావాలి. ఉన్నాయా? అవైలబుల్‌గా ఉన్నాయా? స్టాక్‌లో ఉన్నాయా? అని అడుగుతారు. అంతా రెడ్ కొరియన్ జిన్సింగ్ అనమాట. ఓకే. ఆ రెడ్ కొరియన్ జిన్సింగు అంటే కొరియన్ జిన్సింగ్. ఓకే. మరి మన ఇండియాలో గూడా
అలాంటి ఔషధాలున్నాయా? అలాంటి మూలిక ఉన్నదా అంటే ఉంది. ఏది అంటే అశ్వగంధ. ప్లీజ్ మ్యూట్ మ్యూట్ చేసుకోండి. అశ్వగంధ. ఈ అశ్వగంధ గూడా ఇది ఏంటంటే ఇండియన్ రెడ్ కొరియన్ ఇండియన్ జిన్సింగ్ అంటారు. అది కొరియన్ కంట్రీ జిన్సింగ్ అయితే, ఇది ఇండియన్ జిన్సింగ్ అంటారు. ఇది మనకి 400 రూపీస్‌లోనే దొరుకుతది. దానికి, దీనికి ఉన్న అంటే బెనిఫిట్స్ సేమ్ ఈక్వల్. ఏం బెనిఫిట్స్ ఉంటాయో మనం చూద్దాం వీటిల్లో. చూడండి. ఇదేంటంటే మన ఆహ్, మనకేంటంటే స్టామినా ఇస్తది. ఆహ్, అంటే మన మజిల్‌కి స్ట్రెంగ్త్‌నిస్తది. ఎక్సర్‌సైజ్ చేస్తారు కదా! వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకేంటంటే మజిల్ క్రాంప్స్ అలాంటివి ఎక్కువగా వస్తాయి కాబట్టి వాళ్ళకివ్వచ్చు. మనం గూడా యూజ్ చేయొచ్చు. ఇది ఏంటంటే స్టామినా అంటే ఎక్స్‌ట్రా పవర్ ఇస్తది. ఎక్స్‌ట్రా పవర్స్ రోజంతా ఇంట్లో వర్క్ చేసి లేదా బయట ఆఫీస్‌లో పని చేసి నీరసం వచ్చేస్తుంది అని చెప్పేసేసి నీరసంగా పడిపోతారు కదా! రోజుకి ఒక్క టాబ్లెట్ యేసుకొని చూడండి. ఎంత ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తదో అంత ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తది. ఎనర్జీతో పా కొ ఎనర్జీతో కాదు అప్‌డేట్ అవుతాం మనం. అప్‌డేట్ అవుతాం. ఎలా అంటే ఆహ్, నిన్న ఈ నిన్న నిన్న ఆఫీస్‌కెళ్ళాము. అయిపోయింది. ఈరోజు ఎళ్తున్నాము. రేపు ఎళ్ళాలి. ఇలాంటి మాటలొస్తాయి గదా! ఇలాంటియేంటంటే ఈ ఈ ఆలోచన ఎంత తీసి రీజనరేట్ చేస్తది. మన మైండ్‌ని రెజువినేట్ చేస్తది. మైండ్‌ని రెజువినేట్ చేసి అంటే మళ్ళీ రీస్కెడ్యూల్. మన మైండు రీస్కెడ్యూల్ అవుతది. మన బాడీ గూడా స్కెడ్యూల్ అవుతది. అలాగేంటంటే మనకేంటంటే ఫీల్ రెస్ట్ ఫీ తి తీసుకున్న అనే ఫీల్ అనేదే రాదు మనకని. ఎప్పుడు ఎనర్జిటిక్‌గా ఉంటాం మనం. స్ట్రెస్ అనేది స్ట్రెస్‌నేంటంటే స్ట్రెస్ గాని, యాంగ్జైటీ అంటే మీకు చెప్పాను నేను. యాంగ్జైటీ అంటే ఏంటి? ఎక్కువగా ఆహ్, హ్మ్, ఇలాగంటే జరగబోయేదాన్ని ముందే ఆలోచించేసుకొని భయపడిపోతా ఉంటారు. టెన్షన్ పడిపోతారండి. హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది. బాబోయ్! కంగారొచ్చేస్తుంది అలా. అలాంటి వాళ్ళకొచ్చినప్పుడు ఆళ్ళకి ఈ టాబ్లెట్స్ ఏసేసేయండి. ఆ టెన్షన్ నుంచి కాస్త రిలీఫ్ అనిపిస్తది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా చేసేటట్టు చేస్తది. మన మన మైండ్‌ని అటెన్షన్‌గా ఉంచుతది. అంటే మైండ్ ఎక్కడెక్కడో పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఒక్క చోట మైండ్‌నుంచు. ఈ ఈ పని చేసేటప్పుడు నీ మైండ్‌ని ఇక్కడే ఉంచు. ఆ పని చేసేటప్పుడు నీ మైండ్ అక్కడే ఉంచు అని అంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి నేను ఒక హౌస్ వైఫ్‌ని కాబట్టి నా ప్రకారంగా నేను చూసుకుంటే ప్రతి హౌస్ వైఫ్‌కి ఎన్నో ఆలోచనలుంటాయి. ఒక పని చేస్తే వేరే పని చేస్తాం. ఎవరన్నా మాటలు మాట్లాడుతున్నా సరే ఎంత వినాలో అంతే ఇంటాం. నేను ఆ రోజు చెప్పింది గుర్తుంటదంటే గుర్తుండదు. ఎందుకంటే మనం ఇక్కడ కాన్సంట్రేషన్ చేస్తే కదా ఆ విషయం గుర్తుంటానికి. ఎన్నో పొద్దున్నుంచి సాయంత్రం వరకు పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఈటిల్లో ఇంకా ఏ విషయాలు గుర్తుంటాయి మనకి? అలాంటి స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌లో కూడా ఈ టాబ్లెట్స్ మనం లేడీస్ గాని, జెంట్స్ గాని యేసుకుంటే ఎంతో అసలు మనకేంటంటే ఎంతో ఎనర్జీని తీసుకొస్తది. ఫస్ట్ ఏంటంటే మైండ్‌కి అటెన్షన్ ఉండాలి. కామ్‌నెస్ ఉండాలి. కామ్‌నెస్. కామ్‌నెస్ లేకపోతే ఏంటంటే పరిపరి విధాల ఆహ్, కాన్షియస్ మైండ్‌లో కాన్షియస్ మైండ్‌లో రోజుకి 60,000 థాట్‌లొస్తాయంట. ఆలోచనలు. 60,000 ఆలోచనలు మనం 24 అవర్స్‌లో 60,000 ఆలోచనలు మనం తీసుకుంటాం. ఉన్నది బ్రెయిన్ ఇంతే ఉంటది. కొద్దిగుంటది. ఆ బ్రెయిన్‌లో 60,000 థాట్స్ అంటే పర్ డే హీటెక్కిపోతది బ్రెయిన్. దాన్ని కామ్ చేయాలంటే అశ్వగంధ పనిచేస్తది. ఫోకస్‌ని ఇంక్రీజ్ చేయాలంటే ఫోకస్‌ని. ఒక దాని మీద ఫోకస్ ఉండాలంటే మనం ఈ టాబ్లెట్స్‌ని వాడొచ్చు. మన ఓవరాల్ హెల్త్‌కి మంచిది. హార్ట్‌కి కూడా చాలా మంచిది. ఎందుకంటే హార్ట్‌కి చెప్పాను కదా! హార్ట్ బీట్ పెరగకోకుండా.
కంగారు అలాంటున్నప్పుడు హార్ట్ బీట్ పెరుగుతా ఉంటది. అలాంటివి పెరక్కోకుండా గూడా చాలా మంచిగా ఉపయోగపడతదనమాట. ఫిజికల్ అండ్ ఇప్పుడు ఆటలాడుకునే స్పోర్ట్సోళ్ళు గాని, లేదా జిమ్ చేసే వాళ్ళకి గాని, అలాంటోళ్ళకి కూడా ఇవి మనం అశ్వగంధ ఇస్తే చాలా చాలా అంటే ఎక్స్‌ట్రా ఎనర్జీ వస్తదనమాట. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తది. బిల్డ్ చేస్తది. ఎక్కువ ఇమ్యూనిటీ అవ్వడానికి ఎక్కువగా బిల్డ్ చేస్తా ఉంటది. ఇది గూడా వెజిటేరియనే. ప్యూర్ వెజిటేరియను. దీంట్లో ఏమి మనకి నాన్ వెజ్‌లో అలాంటియేమి కలపలేదు. అలాగే కలరు, ఫ్లేవర్సు అలాంటియి కలపలేదు. ఓకే. దీన్ని ఎవరెవరికిస్తారు? జెంట్స్‌కైతే చక్కగా మనం వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటది కాబట్టి, పని ఒత్తిడి ఎక్కువ ఉంటది కాబట్టి, వాళ్ళకి ఎక్కువిస్తే మనం ఇది సజెస్ట్ చేసామనుకోండి, ఇన్‌స్టంటు ఎనర్జీ వస్తదనమాట. ఎవరెవరికి ఇవ్వచ్చు. ఎనర్జీ బూస్టర్ కింద పనిచేస్తది. ఎప్పుడు అంటే డే బై డే. కొంతమంది పొద్దుట లెగంగానే నీరసంగా లెగుస్తారు. ఆ రోజంతా నీరసంగానే ఉంటారు. ఒకరోజు హెల్తీగా ఉంటే, ఒకరోజు నీరసంగా ఉంటారు. లేదా 3 రోజులు హెల్తీగా ఉంటారు. నాలుగో రోజు నీరసంగా ఉంటారు. ఇలా కాదు. ఎప్పుడూ ఎనర్జీగా ఉండాలి. ఆ ఎనర్జీని బూస్ట్ చేస్తదిది. మజిల్ క్రాంప్స్‌ని, మజిల్ పెయిన్‌కి ఏంటంటే ఇది తగ్గిస్తది వెంటనే. యాంటీ స్ట్రెస్‌ని ఎక్కువగా స్ట్రెస్‌గా అయిపోతే ఏమవుతది? నేను చెప్పాను కదా! ఓవర్‌గా ఆలోచన ఎక్కువైపోతే, ఎక్కువైపోతే ఇంక చెవుల్లోంచి గూడా ఆవిరిలాగొచ్చేస్తది. అంత కోపం. ఆ కోపంలో పిల్లల్ని కొడుతున్నామో, మనం ఎంత కోపంగా ప్రవర్తిస్తున్నామో మనకే తెలీదు. అలాగా. వాపులు. వాతం వాతం నొప్పులంటారు కదా! వాపులొస్తాయి. అంటే దెబ్బ తగలుకోకుండానే వేళ్ళు, చేతులు ఒక్కొక్కళ్ళకి వాపులొచ్చేస్తా ఉంటాయి. తెలియకోకుండా వాపులొస్తా ఉంటాయి. అలాంటోళ్ళకి కూడా బాగా పనిచేస్తది. వాతపు నొప్పులు గూడా బాగా పనిచేస్తాయి. ఇదెలాగంటే ఈ టాబ్లెట్ కూడా ఆహ్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ ఏసుకోవచ్చు. ఓకే.